పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని గొల్లప్రోలులో శుక్రవారం జరిగిన వైసీపీ నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ మహిళా అధ్యక్షురాలు డాక్టర్ అనసూరి పద్మలత పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు డాక్టర్ పద్మలత పిఠాపురం అభ్యర్థి వంగా గీత, కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ ను కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గొల్లప్రోలు సమావేశంలో పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ పద్మలత ఏమన్నారంటే, ఎదిగిన కొద్దీ వదగమని మొక్క నీకు చెప్తుంది. ఇది మొక్క విషయంలో చూసాం, పాటలో విన్నాం. మరి ఇన్ని మంచి లక్షణాలు కలిగిన ఒకరికి ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఆమె ఒక నాయకురాలు కాదు, సేవకురాలు, రాజకీయ నాయకురాలు కానే కాదు. ఆమె ఒక రాజనీతిజ్ఞురాలు. ఆమెకు పార్టీ బ్యాడ్జితో సంబంధం లేదు, నియోజకవర్గంతో అసలే పని లేదు. ఎక్కడకు వెళ్లినా ఆమెకు ఆయా పార్టీ అధినేతలు అవకాశాలు కల్పిస్తారు. అలాగే ప్రజలు నీరాజనాలు పట్టడం పరిపాటి. ఆమె ఎవరో కాదు, ప్రజా నాయకురాలు, రాజనీతిజ్ఞరాలు వంగా గీత. జడ్పీటీసీగా ప్రస్థానం, జడ్పీ చైర్మన్, దేశం అత్యున్నత స్థానం, రాజ్యసభ మెంబర్, ఇక్కడి నుండే ఎమ్మెల్యే, భారతదేశ పార్లమెంటులో మరలా ఎంపీ, మరలా ఇక్కడి నుంచే ఎమ్మెల్యే. పేద మధ్యతరగతి అభిమానాన్ని సొంతం చేసుకున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈమెను మరలా పుట్టింటికి పంపారు. మరి మీరెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి వంగా గీతని అసెంబ్లీకి, చలమలశెట్టి సునీల్ ని పార్లమెంట్కి పంపితే జగన్మోహన్ రెడ్డి మరలా సీఎం అవుతారు. ప్రజాప్రతినిధిగా వంగా గీత చేసిన అభివృద్ధి పనులు అన్ని ఇన్ని కావు. మైదాపూర్, గోర్సాలో 2 అండర్ గ్రౌండ్ వంతెనలు, బడులు, ఉప్పాడ గీతా కాలనీ, ఈశ్వరుడి గుడి, రాముడు గుడి, బీసీ ఎస్సీ కాపు కమ్యూనిటీ హాల్లు, ఇలా ఎన్నెన్నో ఆమె చేసిన అభివృద్ధి పనులు. సముద్ర తీరం లోపలికి చొచ్చుకుపోకుండా సాగర్ మాల, ఫిషింగ్ హార్బర్ కోర్టు, కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్లో వంగా గీత బ్లాక్ మెడికల్ కాలేజీ, ఈఎస్ఐ ఆసుపత్రి, ఇలా వంగా గీత చేసిన అభివృద్ధి మన కళ్ళ ముందు కనిపిస్తుంటే ఆమెకు ఓటు వేయకుండా ప్రజలు ఎలా ఉండగలరు? అందుకే వంగా గీత పిఠాపురం ఎమ్మెల్యేగా గెలవడం ఖాయం. ఆమెతో పాటు కాకినాడ పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి ఈసారి చలమలశెట్టి సునీల్ లోక్సభలో అడుగు పెడతారని డాక్టర్ అనసూరి పద్మలత వ్యాఖ్యానించారు. తన తండ్రి బొక్క సూర్యారావు గారు 40 సంవత్సరాల క్రితం గ్రామ పంచాయతీ ఆఫీసర్గా చేసిన గొల్లప్రోలులో ఇలా అందరినీ కలుసుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. అలంకరించిన ముఖ్య అతిథిగా వచ్చిన మీరు కాబోయే ఎమ్మెల్యే గారికి, అలాగే వేదిక పెద్దలందరికీ సమయాభావం వల్ల పేరు చేయడం చెప్పట్లేదు అలాగేలా భావించారు. అందరికీ నమస్కారం. వేదిక ముందున్న పార్టీ అభిమానులకు నమస్కారం. మహిళలు అసలు లేరు, అదే కొంచెం బాధగా ఉంది. నేను డాక్టర్ని పద్మలత, అనసూరి పద్మలత, రాజమండ్రి నుంచి వచ్చాను. రాష్ట్ర మహిళా విభాగానికి ప్రధాన కార్యదర్శి. మనం విన్నాం, ఎదిగిన కొద్దీ వదగమని మొక్క నీకు చెబుతుంది. అంటే మొక్కను చూసి ఆ కవి ఆ పాట రాశాడు. మొక్కను చూసాం, పాట విన్నాం, మరి మనిషిని కూడా చూస్తున్నాం. ఎంత ఎదిగినా ఒదిగే ఉన్నారు, ఆవిడ గ్రౌండ్ మీదే ఉన్నారు. బ్యాడ్జీతో సంబంధం లేదు, నియోజకవర్గంతో సంబంధం లేదు. ఎక్కడికి వెళ్ళినా అధినేతలు ఆవిడికి అవకాశం, ప్రజలు కూడా ఆవిడికే నీరాజనం, పట్టం కట్టడం పరిపాటి. అవునా కదా? మరి ఒక జడ్పీటీసీగా ఆవిడ యొక్క రాజకీయ ప్రస్థానాన్ని స్టార్ట్ చేసి జడ్పీ చైర్మన్ అది. ఆ తర్వాత భారతదేశ అత్యున్నత స్థానం ఏంటంటే రాజ్యసభ. ఆ రాజ్యసభకు మన రాష్ట్రం నుంచి వెళ్ళిన మహిళా అభ్యర్థి అనుకుంటున్నాను. ఆ రోజుల్లో చాలా అడ్మైర్ చేసేదాన్ని నేను. ఆ తర్వాత మరలా ఎమ్మెల్యే, ఈ ప్రాంతాన్నే ఎంత బాగా అభివృద్ధి చేశారు. ఆ తర్వాత మళ్ళీ పార్లమెంట్, మళ్ళీ భారతదేశంలో దానికి కింద ఉండేది పార్లమెంట్కి వెళ్ళారు. అదేవిధంగా మహిళా అభ్యర్థిగా, అదేవిధంగా మళ్ళీ పుట్టింటికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు, మన జగన్మోహన్ రెడ్డి గారు పేద మధ్యతరగతి వెనకబడిన వర్గాలుని సొంతం చేసుకున్నారు ఆయన. మనం ఏమంటాం, ఒక వ్యక్తి పెద్ద పొజిషన్లో ఉంటే మా ఊళ్ళేనండి, మా క్యాస్టేనండి, మా బంధువులేనండి, మా ఊరేనండి అంటాం. కానీ ఒక సీఎం నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అని మనల్ని ఓన్ చేసుకున్న సీఎం ఎవరంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు.
మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలతో ఏ ఒక్క కులమే బాగుపడలేదు. ఒక బీసీలు, ఎస్సీలు, మైనారిటీలే కాదు, అందరినీ బాగా చూశారు ఆయన. అన్ని వర్గాల వారిని చూశారు. మరి మేడం గారిని పిలిచి అప్పుడు ఎంపీ టికెట్ ఇచ్చారు, మళ్ళీ పుట్టింటికి పంపారు. మరి అలాంటి వ్యక్తి ఆవిడ ఏంటంటే, నేను అంటాను, ఆవిడ నాయకురాలే కానే కాదు, సేవకురాలు ఇంకా ఉంది, రాజనీతిజ్ఞురాలు. రాజకీయ నాయకులు ఒక సలాహం కోసం చేస్తారు, రాజనీతిజ్ఞులు ప్రజల కోసం చేస్తారు. ప్రజల కోసం చేసే మనిషి మన వంగాగీత గారు. ఎందుకంటే వినడానికి ఆశ్చర్యంగా అనిపించింది. ఒక రైల్వే గేట్ ఉండేది అక్కడ, రైల్వే గేట్లో డెడ్ బాడీస్ అలా గంట తుగ్గర ఉండిపోయాయి అక్కడ 2 గేట్స్. మరి అలాంటి అండర్ గ్రౌండ్ మనం ఏవేవి ఎక్కడెక్కడో చదువుతాము, యూట్యూబ్లో పడతాం. మన ప్రాంతంలో అండర్ గ్రౌండ్ ట్రాక్ ఆవిడ చేశారంటే నిజంగా ఒక మహిళగా, అసలు మహిళకి నేను నిజంగా మేడం నిరాధనాలు నా పాదాభివందనాలు. మహిళా సాధికారతకు నిలువుటెత్తే అర్థం మన వంగాగీత గారు. అయితే మరి ఆవిడ అంత అద్భుతాలు, అండర్ గ్రౌండ్ ట్రాక్స్, బ్రిడ్జెస్ కట్టారు, అలాగే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేశారు.